హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మోటో 50 ఫ్యూజన్ అండి. చూడండి, ఆ మొబైల్ని మనం ఆన్ చేయగానే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అదే ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం, నెక్స్ట్ వచ్చేసి ఫ్లిక్కరింగ్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లం అయితే ఈ మోటో 50 ఫ్యూజన్లో ఎక్కువ శాతం అయితే వస్తుంది. దీనికోసంగా CPU అనేది మనకు డ్రై సాల్డరింగ్ అయిపోవడం వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది. చూడండి, మనం CPUని తీసి నీట్గా రీబాల్ చేసామండి. రీబాల్ చేసి రీఫిక్స్ కూడా చేసాము. మీ దగ్గర కూడా ఇలాంటి మొబైల్స్ ప్రాబ్లం వస్తే మా షాప్కి అయితే విజిట్ అవ్వండి. మేము నీట్గా ఆ మొబైల్ని అయితే రెడీ చేసి ఇస్తాము. డేటా లాస్ అవ్వకుండా మీ డేటా అట్టే పెట్టి మనం అయితే మొబైల్ని అయితే ఆన్ చేసి ఇస్తామండి. చూడండి, ఈ విధంగా అయితే మనం ప్రాపర్గా రీబాల్ చేసాము. ఆ CPUని రీఫిక్స్ చేసాము. చూడండి, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ లోగో కూడా వచ్చింది, మోటో హలో మోటో అని. చూడండి, సెకండ్ లోగో కూడా వచ్చింది. ఈ విధంగా అయితే మనం అయితే ప్రాపర్గా వర్క్ చేసి మీ మొబైల్ని అయితే డేటా లాస్ అవ్వకుండా అయితే మనం ఇస్తాము. ఫిట్టింగ్ కూడా మన దగ్గర నీట్గా ఉంటుందండి. మా షాప్ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ టౌన్ హాల్ VRC సెంటర్, నెల్లూరు. మీ దగ్గర కూడా ఎలాంటి మొబైల్స్ అయినా ఉన్నా కూడా తెచ్చుకోండి. లైటింగ్ ప్రాబ్లం అయినా, డిస్ప్లే ప్రాబ్లం అయినా, బ్యాటరీ ప్రాబ్లం అయినా, కాంబో ప్రాబ్లం అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మా షాప్లో అయితే మనం రెక్టిఫై చేసి నీట్గా వర్క్ అయితే చేసిస్తామండి. చూడండి, మన దగ్గర అయితే 2 మోటరోలా మొబైల్స్ వచ్చాయి. దాన్ని కూడా మనం ప్రాపర్గా ఆన్ చేసాము. చూడండి, ఈ విధంగా ఆన్ చేసి ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి.